మామూలుగా చరిత్రకారులే కాదు, హరప్పా కాలం నాటి ఆధారాలు కూడా మనకి ఇక్కడ దొరికినాయి. అంటే దీనికి ఉన్న ఈ ప్రాచీన నాగరికతకున్న ఈ ప్రత్యేకతలో నుంచి పుట్టిన పండగ ఇది. మనది లోతట్టు ప్రాంతం నాగరికత, గుట్టల్లో అడవుల్లో పెరిగిన నాగరికత. దీనికి మూలము ఆదివాసులు ఇచ్చిన ఒక విలువలు మాత్రమే. ఈ విలువల నుంచి వచ్చిన ఈ బతుకమ్మ పండుగ మనకు అందిన గొప్ప వారసత్వము. ఇది మనని అంటే దీన్ని రాష్ట్ర పండుగగా మార్చినాడే ప్రభుత్వాలు ఒక బాధ్యతను కూడా నెత్తిన వేసుకున్నాయని గుర్తించాలి. ఏంటంటే ప్రకృతి అనేది మనము అది వనరు కాదు, మనకి ఆదరు అనేది బతుకమ్మ పండుగ అదే గుర్తు చేస్తున్నది. రాష్ట్ర పండుగ చెప్పడం అంటే దాన్ని మనం ప్రకృతిని రక్షిస్తున్నామని ఒక ప్రతిజ్ఞ చేయడం కూడా. ఈ సందర్భంలో అంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ విషయాలని బతుకమ్మలో ఉన్న ఈ తాత్వికతని గుర్తించిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. బహుజన బతుకమ్మ పేరుతోటి విమలక్క చేసిన ప్రయత్నం మాత్రం ఎవరితో పోల్చలేనిది. తెలంగాణ ఉద్యమానికంటే ముందు, తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా ఈ బహుజన బతుకమ్మని ఆమె తలకెత్తుకుని